రవి మార్పు జూలై 17వ తారీఖుని సూర్య భగవానుడు కర్కాటక రాశిలో ప్రవేశిస్తున్నాడు. దీన్ని దక్షిణాయన పుణ్యకాలము అంటామండి. దక్షిణాయనంలోకి వచ్చేస్తున్నాడు. అంటే మకర రాశిలో రవి ఉన్నప్పుడేమో ఉత్తరాయణము, అంటే మకర రాశి నుండి మకరము, కుంభము, మీనరాశి అంటాం కదా. మీనరాశి, మేషం, వృషభం, అలాగే మిథునం, ఈ రాశుల్లో సూర్య భగవానుడు వచ్చాడు ఉన్నాడు ఆయన. సో దానివల్ల ఏంటంటే అక్కడ వరకు మనం ఉత్తరాయణం అని చెప్పంటాం. 17వ తారీఖు జూలై నుంచి దక్షిణాన్ని పుణ్యకాలము. ఇప్పుడు ఆయన గుర్రాలన్నీ రథచక్రాలన్నీ కూడా దక్షిణం వైపు ప్రయాణిస్తూ ఉంటాయన్నమాట. ఇప్పుడు తూర్పు వరకు వచ్చాయి. ఇప్పుడు తూర్పు నుంచి దక్షిణాయనం వైపు ఆయన మరలుస్తూ ఉంటాడు. సో ఇలా చేయడం వలన ఈ సూర్య భగవానుడు కర్కాటక రాశిలో ప్రవేశించడం వలన 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి, మీ రాశి వారికి 10th హౌస్ లార్డ్ ఇన్ 9th హౌస్, ఎక్సలెంట్. అంటే దశమాధిపతి భాగ్యస్థానంలో ఉన్నాడంటే ఆ భాగ్యాధిపతి కలిసి ఉన్నా సరే, భాగ్యస్థానంలో ఎవరితో కలిసి ఉన్నా మంచి యోగాన్ని ఇస్తాడు. మంచి పేరు ప్రఖ్యాతులు ఎక్కువగా ఉండేది చేస్తూ ఉంటాడు మీకు. ముఖ్యంగా రవి వలన ఆయన కర్కాటక రాశిలో ఉండడం వలన దక్షిణాయన పుణ్యకాలం కూడా మొదలవడం వలన మంచి యోగం. 17వ తారీఖు చేసేటువంటి దానాలు, ధర్మాలు, పూజలు, అభిషేకాలు ఎక్కువ రెట్లు ఫలితాలు ఇస్తాయి అని చెప్పి శాస్త్రాలు చెప్తారు. గురువు గారు కూడా చెప్తున్నారు మనకి. అలాగే రవి భాగ్యస్థానం ఉండడం వల్ల నాన్నగారికి బాగుంటుంది. పైగా గురుడు కూడా కలిసి ఉన్నాడు కాబట్టి హయ్యర్ ఎడ్యుకేషన్ మీకు వస్తుంది. ముఖ్యంగా అక్కడ 4 గ్రహాలు రవితో కలిసి ఉన్నారు. బుధ, గురు, శుక్రులు. అంటే డాక్టర్స్ విద్య కోసం ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వాళ్ళందరికీ కూడా 17వ తారీఖు నుంచి విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. 17వ తారీఖు తర్వాత 17th జూలై. పైగా మీ రవి వలన భక్తి కలుగుతుంది. దేవుళ్ళని దర్శనం చేసుకుంటారు. భాగ్యం ఉంటుంది. ఎక్కువగా బాగా డబ్బు సంపాదించుకుంటారు. మంచి కుమారులు కలిగి ఉంటారు మీరు. అలాగే తండ్రి సంపాదన, మీ సంపాదన కలిసి ఉంటుంది అని చెప్పచ్చు అనమాట. మీకు ముఖ్యంగా ఈ వ్యవసాయం అంటే ఇష్టపడుతుంటారండి. అలాగే మంచి ప్రవర్తన కలవారుగా మీరు ఉంటారు. రవి భాగ్యస్థానంలో ఉండడం, ఆయన 3వ భావం చూడడం వల్ల కూడా ధైర్యాన్ని, మీ తోబుట్టువులని వాళ్ళందరినీ సంరక్షిస్తూ ఉంటాడు రవి. పైగా కొత్త ఆలోచనలు ఉంటూ మీకు ఆ ఆలోచన కార్యరూపం దాలుస్తూ మీకు నేమ్ అండ్ ఫేమ్ ఎక్కువ రావడానికి అవకాశాలు ఉంటాయి. రవి భాగ్యంలో ఉండడం వలన తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు, దైవ దర్శనాలు చేసుకుంటూ ఉంటారు, గురువు గారిని, పీఠాధిపతుల్ని కలుస్తూ ఉంటారు. మీరు చేస్తున్న వ్యాపారాల్లో కూడా బాగా ధన సంపాదన ఉంటుంది. గురుడితో కలిసి ఉన్నాడు కదా. అంటే ఏంటంటే మీకు వ్యాపారాలు అంటే మీకు ఏ విధమైన వ్యాపారాలు సరే బ్రహ్మాండంగా ఉంటారు. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి, విద్యా సంస్థలో ఉన్న వారికి వాళ్ళ వ్యాపారాలు అద్భుతంగా ఉంటాయండి. రఘుపతి కాంబినేషన్ వల్ల కూడా మీరు ఆడిటర్స్గా బాగా సక్సెస్ అవడానికి అవకాశం ఉంది. మ్యాథమెటిషియన్ గాను, సైంటిస్ట్ గాను, అలాగే ఆస్ట్రాలజర్ గా మీరు బాగా ఉన్నతంగా రాణిస్తారన్నలో సందేహం లేదు. ఇప్పుడు మనం 12 రాశుల వారికి సూర్య భగవానుడు మనకి తెలుసుకుంటున్నాం కాబట్టి ఆయనకి ఎలా చేస్తే బాగుంటుంది, మనకి తగ్గట్టుగానే మనం లిమిటెడ్ మనీతోటే మన ఇంటి దగ్గర మనం చేసుకునే కార్యక్రమాలు ఏముంటాయో తెలుసుకుందాం. అంటే మనం 12 రాశుల వారు సూర్య భగవానుడు కొద్దో గొప్ప మంచిగా చేస్తాడు తప్ప చెడు చేయడు. చాలా మందికి మాత్రం విదేశ పర్యటన మాత్రం కలిగిస్తూ ఉంటాడు. అక్కడ ప్రాబ్లమ్స్ లేకుండా, విదేశాల్లో ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలి అంటే విద్య రీత్యా వెళ్ళే వాళ్ళకి, ఉద్యోగ రీత్యా వెళ్ళే వాళ్ళకి, వివాహం అయిపోయిన తర్వాత కూడా వెళ్ళే వారికి కూడా, చాలా షూటింగ్లు రీత్యా వెళ్ళేవారు కూడా విదేశాలు వెళ్తూ ఉంటారు. అదే ఇక్కడ కార్యక్రమాలు ఇక్కడ కూడా ఉంటూ ఉంటారు. సో సూర్య భగవాన్ని ఏ విధంగా చేసుకుంటే మనం ఇవన్నీ కార్యక్రమాలు బయటపడతా ఉంటాయి. ముఖ్యంగా కర్కాటక రాశిలోకి 17వ తారీఖునే సూర్య భగవానుడు దక్షిణాయన పుణ్యకాలం వచ్చేస్తోంది. సూర్య భగవానుడు మారుతున్నాడు. అంటే మిథున రాశిలోంచి కర్కాటక రాశిలోకి మారడనే దక్షిణాయన పుణ్యకాలం. కర్కాటక రాశిలోకి వచ్చేస్తాడు ఆయన. అంటే ఆయన రథాన్ని దక్షిణం వైపు మరలుస్తాడు. ఆయన దక్షిణం వైపు ప్రయాణం చేస్తారు. అంటే పగలు తక్కువగాను, రాత్రి ఎక్కువగాను ఉంటుంది. అసలు ఇప్పుడు చేయవలసిన కార్యక్రమాలు ఏంటి? సూర్య భగవానుడు అంటే జనరల్గా 12 రాశుల వారికి సూర్య భగవాన్ యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి వాళ్ళు చేయవలసిన కార్యక్రమాలు ఏంటంటే 17వ తారీఖునే మాత్రము దానాలు, పూజలు, కొంతమందికి ఏమో తర్పణాలు,
కొంతమంది ఏం చేస్తారంటే దాన గుణం, అలాగే పూజలు, అభిషేకాలు అలా అవన్నీ చేసుకోవాలండి. అంటే 17వ తారీఖు చేసేటువంటి దానాలు, పూజలు ఇవన్నీ కూడా అద్భుతమైన ఫలితాలు వస్తాయి, ఇస్తాడు సూర్య భగవానుడు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే సూర్య భగవాన్ని కలువ పువ్వులతో పూజించడం వలన, ఎర్రని పుష్పాలతో పూజించడం వలన, అలాగే ఓం శ్రీం హ్రీం HREM హ్రీం సూర్యాయ నమః అనే మంత్రం, మూల మంత్రాన్ని జపించడం వలన, ఈ మూల మంత్రంతో సూర్య భగవాన్ అర్ఘ్యం ఇవ్వడం వలన, అలాగే ఆదిత్య హృదయం, సూర్య భగవాన్ ఇప్పుడు కూడా ఆదిత్య హృదయం చదివితే వాళ్ళు సంతోషంగా ఉంటారు, సూర్య భగవాన్ సంతోషిస్తాడు. కాబట్టి రోజుకి మీకు ఎన్నిసార్లు, మూడు సార్లు మీ ఇష్టం. సూర్య భగవాన్ ఆదిత్య హృదయం కంపల్సరిగా చేసుకోవాల్సిందే. సూర్య భగవానికి ఎర్రని పుష్పాలన్నా, ఎర్రని అక్షంతలన్నా, ఎర్రని వస్త్రాలన్నా ఇష్టం. ఆ రోజున అంటే 17వ తారీఖుని ఒక సద్బ్రాహ్మణుడికి ఎర్రని వస్త్రాలతోటి ఒక పండు, ఏదైనా పండ్లు, మామిడి పళ్ళు వస్తే మామిడి పళ్ళు, ఏదైనా వస్తాయి పళ్ళు, అలాగే వస్త్రాలతోటి, ఎర్రని వస్త్రంతో కట్టుగా మంచి పంచులారు. ఇలాగే దక్షిణతో పాటు స్వయం పాకంతో పాటు దానం ఇవ్వడం వలన సకల శుభాలు కలుగుతాయి. ఫారిన్ కంట్రీస్లోని వాళ్ళకి, ఫారిన్ కంట్రీస్ వెళ్ళేవారికి, ఉన్నవారికి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా వివాహాలు అవుతూ, భార్యాభర్తలు కలిసి ఉంటూ, అలాగే ఉద్యోగాలు వస్తూ, సంతానం కలుగుతూ సూర్యభగవానుడు వలన ఎన్నో రకాలైన ఉపయోగాలు ఉన్నాయి. అవన్నీ కలిగిస్తూ ఉంటాడు సూర్యభగవానుడు. సూర్యభగవానుడు నమస్కార ప్రియుడు. నమస్కారం చేయడం వల్ల కూడా ఆయన సంతోషిస్తూ ఉంటాడు. ఆరోగ్య ప్రదాత, ఆయన అష్టమాధిపతి అయినా కూడా ఆరోగ్య ప్రదాత. సూర్య భగవాన్ని కొలవడం వల్ల ఆరోగ్యము, ఐశ్వర్యము సిద్ధిస్తుంది అని శాస్త్రం కూడా చెప్తుంది. గురువుగారు అనేక సార్లు చెప్తుంటారు మనకి. సో మనం నిద్ర లేవగానే సూర్య భగవాన్ అరచేతులు చేసి సూర్య భగవాన్ దండం పెట్టుకోవడం వలన సకల శుభాలు కలుగుతాయి. మన పూజాది కార్యక్రమాల్లో కూడా ఎర్రని పుష్పాలతోటి ఈ నెల్లాళ్ళు కూడా సూర్య భగవాన్ పూజించడం వలన సకల శుభాలు కలుగుతాయి. 12 రాసుల వారు కూడా ముఖ్యంగా చేయవలసిన పూజలు, కార్యక్రమాలు ఇవే. ఎంత చేసుకుంటే సూర్య భగవానికి అంత మేలు జరిగి భార్యాభర్తలు కలిసి ఉండడమే కాకుండా శుభకార్యాలు, అనేక విషయాలు, మంచి మంచి విషయాలు మనకి అవడంతో అవే కలిసి వస్తూ ఉంటాయని చెప్పేసి అంటాయనలో సందేహం లేదు.